టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? అమ్మగారు, రంగయ్య, దుర్గమ్మ తీసుకొచ్చావా? లేదమ్మా, నేను మనుషులను తీసుకుని దుర్గమ్మ ఇంటికి వెళ్ళాను. కానీ అక్కడ దుర్గమ్మ లేదు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఆ ఇంట్లో ఏదో గొడవ జరిగిందని అర్థమవుతుందమ్మా. చుట్టుపక్కల వెతికాం, ఎక్కడా కనిపించలేదు. అందుకే దుర్గమ్మని వెతకమని మనుషులు పంపించి మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చానమ్మా. దుర్గమ్మ ప్రమాదంలో ఉన్నానని నాకు ఫోన్ చేసి చెప్పింది. ఇలాంటప్పుడు కూడా మనం కాపాడుకోకపోతే అసలు అర్థమే ఉండదు. సరే, ఆ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు తోటలోకి వెళ్ళి వెతుకు. అలాగేనమ్మా. ఏమైనా ఉంటే వెంటనే కాల్ చేసి చెప్పు. యాండి యాండి ఏంటి? వెంటనే కార్ తీయండి, మనం వెళ్ళాలి. ఈ టైంలో ఎక్కడికి రుద్రా? దుర్గమ్మ ప్రమాదంలో ఉందండి. రంగయ్యని మనుషుల్ని పంపించాను. తను ఇంటి దగ్గర లేదంట. అంటే ఖచ్చితంగా తనకేదో జరగబోతుంది. మనం వెంటనే వెళ్ళి కాపాడాలి. పదండి. ఏంటి రుద్రా ఇది? దుర్గమ్మని ఎవరేం చేస్తారో? ఏదో ఇంట్లో చిన్న గొడవ జరిగితే నీకు ఫోన్ చేసి ఉంటుంది. అంత మాత్రానికే కొంపలు మునిగిపోయినట్టు మాట్లాడుతున్నావెందుకో? ఏంటండి అలా మాట్లాడతారు? తను నాకు ఫోన్ చేసి ఏదో చెప్పాలనుకుంది. జానకి అంది, అంతలోనే ఫోన్ కట్ అయ్యిందండి. తను ప్రమాదంలో ఉన్నానని ముందే చెప్పింది. అంటే అక్కడేదో జరుగుతుందనే కదా. ఒక మనిషి అలాంటి సమయంలో ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు కాపాడకపోతే ఎలాగండి? వెంటనే వెళ్దాం, పదండి. పదండి, వెళ్దాం. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య? భార్గవ్, ఒక చిన్న పనుంది, మేము చూసుకుని వస్తాం. ఈలోపు మీరు ఫ్రెష్ అవ్వండి. అత్తయ్య, నీకు విషయం తెలుసా? లేదు, మేం బయటికి వెళ్ళాలి. దుర్గం ఏదో ప్రమాదంలో ఉందట. మేము వెళ్ళి చూసుకుని వచ్చేస్తాం. ఏమండి, పదండి. చూసి రావడానికి ఏమీ లేదు, అంతా అయిపోయింది అత్తయ్య. ఏంటి ఏమంటున్నావు? అవునత్తయ్య, మేము సిటీ నుంచి తిరిగి వస్తుంటే దుర్గమ్మ ప్రమాదంలో ఉందని మాకు తెలిసింది. తన్ని కాపాడాలని వెళ్ళాం, కానీ అప్పటికే తన్ని చంపేశారు.